హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఇదేంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనమాట. సో మీరందరికీ ఎంతో ఇష్టమైన ఎన్నోసార్లు అడుగుతున్న క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. సో ఈ రీడింగ్ అనేది ఇంట్యూటివ్ రీడింగ్ అండి, హైలీ ఇంట్యూటివ్. అంటే ఏంటంటే ఫస్ట్ నేను కార్డ్స్ తీస్తాను, కానీ ఆ కార్డ్స్ తీసినాక మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేస్తాము. దానిలోని క్యాండిల్ ఫ్లేమ్ బట్టి వచ్చే షేప్స్ బట్టి దాని ప్రకారంగా నేను ఇంట్యూటివ్‌గా చెప్తాననమాట. సో, నాకు ఎటువంటి మెసేజెస్ నాకు వస్తే గనక ఆ మెసేజెస్ డౌన్‌లోడ్ చేసి మీకు చెప్తాననమాట. సో, ఇందులో కొంతమంది ఫన్నీ కామెంట్స్ అనేది చూసాను. "ఈ మేడం బాగా పులిహార కలుపుతుంది." మళ్ళా ఇంకొక ఆమొచ్చేసి "మేడం మేము చిటికెలు వేయాలా? లేదంటే ఏల వేయాలా?" సో, ఇట్లాంటి ఫన్నీ కామెంట్స్ అనేది చూసాను. అంటే వాటిల్ని చూసి నాకు కోపం రాలేదు, కానీ నవ్వు అనేది వచ్చిందనమాట. ఏంటంటే ఇది అంటే కొంతమందికి తెలీదు అసల. అంటే ఇదేంటి? అసలు ఈ టారో కార్డ్స్ అంటే ఏంటి? రీడింగ్ అంటే ఏంటి? అదేమీ తెలీదు. వాళ్ళు ఊరికే టైమ్ పాస్‌గా ఏదో వచ్చేస్తారు నా ఛానల్‌కి. సో, వాళ్ళకేమి అర్థం కాదు. ఏంటి ఈవిడేదో గాలిలో చెప్తా ఉంది మాటలు అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళు మన ఛానల్ కాకుండా ఇంకేదైనా టైమ్ పాస్ ఛానల్స్ ఉంటాయి గదా! లైక్ అనసూయ, శివాజీ యొక్క సమస్యకు పరిష్కారం ఏమిటి? అలాంటి ఛానల్స్‌కి వెళ్లి చూసుకోండి. ఇలాంటివి స్పిరిచ్యువల్‌వి, టారోవి ఇవన్నీ మీ మైండ్‌లకి అర్థం కావన్నమాట. మీరేంటంటే మీ లో లెవెల్ మెంటాలిటీ అనేది మీ దగ్గరే పెట్టుకోండి. ఈ టారో ఛానల్‌కి రావాలంటే గానీ, టారో రీడింగ్స్ చూడాలంటే గానీ నాదే కాదు ఎవరిదైనా కానివ్వండి, దానికి ఒక అర్హత అనేది ఉండాలి. ఒక స్పిరిచ్యువల్ మెచ్యూరిటీ అనేది ఉండాలి. సో, అటువంటి వారు మాత్రమే అసల టారోకి అనేది అట్రాక్ట్ అవుతారు. అండ్ టీఏఆర్ఓటీ టారోట్ కాదండి, ఇట్ ఈస్ టారో. టీ అనేది సైలెంట్ అనమాట. సో, చాలామంది నా స్టూడెంట్స్ కూడా దీన్ని తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. సో, ఇట్ ఈస్ నాట్ టారోట్, ఇది టారో. ఓకేనా? సరే, లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో, ఈ రోజు రీడింగ్ ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్‌లోనే మనం అడుగుదాము, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఈరోజు మన టాపిక్. సో, యాజ్ యూజువల్ మనం ఫస్ట్ మీ ఎనర్జీ, మీ పర్సన్ యొక్క ఎనర్జీ అనేది తీద్దాము. దాని తర్వాత కార్డ్స్ ఇద్దాము. సరేనా? సో, నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్‌ని తలుచుకోండి. వాళ్ళతో మీరు గడిపిన మంచి క్షణాల్ని, హ్యాపీ మూమెంట్స్‌ని అనేది తలుచుకోండి. గొడవలు, కొట్లాట్లు కాదు. వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. ఓకేనా? లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఖచ్చితంగా రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి. ఇంకా నా రీడింగ్స్ అనేవి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఓకే, ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఎందుకు రివర్స్లో వస్తున్నాయి? నేను డెక్ రివర్స్లో చూసారా? డెక్ రివర్స్లో పట్టుకున్నా. ఓకే, మీ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? మీ ఎనర్జీ అయితే చాలా బాగుంది. ఇద్దరిది చాలా పాజిటివ్గా ఉంది. సో, మీరేంటంటే అంతా మొత్తం సరెండర్ చేస్తారనమాట. దేవుడి పైన భారం వేసేసారు. దేవుడు ఎలా చేస్తే అలా జరుగుతుంది. డివైన్ టైమింగ్లో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది అనే ఒక ఆలోచనతో మీరు ఉన్నారు. మీకేంటంటే తొందర అనేది లేదనమాట. మీరేంటంటే జరిగింది జరుగుతుంది, అంతా దేవుడు నిర్ణయానికే వదిలేశారు, మీరు సరెండర్ చేసేసారు. సో, మీరేంటంటే నాకు ఎప్పటికైనా సరే లక్ అనేది వస్తుంది. కష్టాలనేవి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అంటే నా రోజులనేవి ఒకేలా ఉండవు. ఈ కష్టాలు పోయి మళ్ళీ మంచి రోజులనేవి వస్తాయి అనే ఒక హోప్‌తో, ఒక కాన్ఫిడెన్స్‌తో, ఒక దేవుడి పైన నమ్మకంతో మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. ఓకే, మీకు ఇది ఆల్రెడీ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏడవటము, అంటే టెన్షన్ పడటము, ఇదంతా మీరు ఆ స్టేజ్ దాటిపోయి ఇంకా ఏది జరిగినా నా మంచికే అనే ఒక స్టేజ్‌కి అనేది వచ్చేసారనమాట. ఓకే, అది మీ యొక్క ఎనర్జీ. మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఏంటంటే వాళ్ళకి చాలా ప్రైడ్, ఈగో అనేది ఉందండి. వాళ్ళేంటంటే వాళ్ళు చెప్పినట్టే వినాలి. వాళ్ళు ఎలా చెప్తే మీరు అలాగా ఫాలో అవ్వాలి. ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడాలి. అలాంటివన్నీ కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ పర్సన్ పెట్టే అవకాశం ఉంది. మీకన్నా వయసులో పెద్దవారయ్యుండే అవకాశం ఉంది. కొంచెం మెచ్యూరిటీ లెవెల్‌లో కూడా మీకన్నా పెద్దవారయ్యే అవకాశం ఉంది. సో, వాళ్ళేంటంటే ఒక ప్రొటెక్టివ్ అండ్ కేరింగ్ టైప్ ఆఫ్ పర్సన్. ఒక బాధ్యత తీసుకున్నారంటే ఆ బాధ్యతని లాస్ట్ వరకు నిర్వర్తించే ఒక వ్యక్తి అనమాట.
సో వాళ్ళేంటంటే ఇంకా మీ గురించి అనేది ఆలోచిస్తున్నారు. చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక రకంగా ప్రైడ్, ఈగో ఉంది. సో మీ పాటికి మీరే వాళ్ళ దగ్గరికి రావాలి. వాళ్ళు మీ దగ్గరికి రారు. అంటే నేనెందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఒక రకమైన మొండి పట్టుదల, ఒక ఈగో అనేది నాకు కనిపిస్తా ఉంది. సో వాళ్ళైతే కొంచెం స్ట్రాంగ్ మెంటాలిటీ, మంచి పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో కూడా మంచి పేరు ఉంది. మేబీ ఇంటికి పెద్దవారై ఉండొచ్చు. పెద్ద కొడుకు అవ్వచ్చు, పెద్ద కూతురు అవ్వచ్చు. సో ఇదనమాట వాళ్ళ యొక్క ఎనర్జీ. సో ఇప్పుడు చూద్దాము అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. సో ఎక్కువ కార్డ్స్ తీనండి, 3 కార్డ్సే తీస్తాను. వెరీ నైస్. సో ఈ కార్డ్స్ చూడంగానే అసలు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ రీడింగ్ని. సో వీళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీకు అదే విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళకి ఒక సక్సెస్, విక్టరీ అనేది కావాలి మీ కనెక్షన్లో. సో మీ ఇద్దరికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఒక కాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, హైట్, లాంగ్వేజ్, కలర్, లేదంటే మీరు ఎంటైర్లీ మీరు డిఫరెంట్ ఏమంటారు కంట్రీకి చెందిన వారు అవ్వచ్చు. సో వీళ్ళు వేరే కంట్రీ వాళ్ళు. సో అట్లా ఏదో సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీరు ఒకళ్ళు కలవాలంటే ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుంది. ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ కాకపోతేనే ఒక ఊర్లో ఉంటే కూడా మీ ఇద్దరు దూరంగా ఉండే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే మీరు ఒక చిన్ననాటి స్నేహితులు, ఒక కాలేజ్ మేట్, క్లాస్మేట్, స్కూల్ మేట్ అలాంటి వాళ్ళు అవ్వచ్చు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు. సో మీకేంటంటే ఈ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే మన మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉంటేనే కూడా మనము ఒకటవ్వాలి. ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ అనేది రావాలి. ఎందుకంటే ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షన్. సో నాకు పదే యూనివర్స్ నాకు మెసేజెస్ ఇస్తుంది. నీ దగ్గరికి రావాలని, కలవాలని నాకు పదే మెసేజెస్ ఇస్తుంది. సో వీళ్ళు కూడా బాగా మంచి ఆస్తిపాస్తులు ఉండేవాళ్ళు, మంచి కాన్ఫిడెన్స్ ఉండే మనిషి, లేదంటే పేరు ప్రఖ్యాతులు ఉండే మనిషి. సో వీళ్ళు ఏంటంటే ఎటువంటి పరిస్థితి వస్తేనే కూడా ధైర్యంగా ఎదుర్కోగల ధైర్యవంతులు, ఛాలెంజ్ని చాలా హ్యాపీగా తీసుకునే ఒక మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ అని చెప్పచ్చు. వీళ్ళు ఏంటంటే ఒకవేళ మీరిద్దరూ కనుక ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే కనుక వాళ్ళకి ఒక యూనియన్ కావాలి, రీయూనియన్ కావాలి మీతో అనేది కోరుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి, ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలి. సో ఆ గిఫ్ట్ ఇచ్చి మీకు తన మనసులో ఉండే విషయాలన్నీ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు మీ పట్ల ఏమైనా తప్పుగా చేసి ఉంటే కనుక మీకు సారీ చెప్పాలి. మిమ్మల్ని ఏమంటారు సముదాయించాలి, కన్విన్స్ చేయాలి అనేదైతే వాళ్ళు కోరుకుంటున్నారు. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఈ కనెక్షన్కి ఒక స్టెబిలిటీ రావాలి, ఒక పేరు రావాలి, ఒక సెలబ్రేషన్ అనేది ఉండాలి అనేదైతే వాళ్ళ స్ట్రాంగ్ కోరిక అనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరిద్దరూ మిర్రర్ చేస్తున్నారు, ఒకరి నుంచి ఒకరిని ఒకరు మిర్రర్ చేస్తున్నారు. సో సోల్మేట్స్, ఇన్ఫినిటీ లాగా కనిపిస్తుంది. అంటే మీరు ఎంత తిరిగితేనూ కూడా మళ్ళీ అదే లూప్లోకి వస్తున్నారు, అదే ఆలోచనలోకి వస్తున్నారు. సో ఏంటంటే ఇద్దరికీ ఈ ప్రేమ అనేది మ్యూచువల్ అనమాట. ఇది వన్ సైడెడ్ కాదు. సో వాళ్ళు అదే చెప్పాలనుకుంటున్నారు. మన ప్రేమ అనేది వన్ సైడెడ్ కాదు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ అనేది ఒక ఇన్నోసెంట్ ప్రేమ. ఇది ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయ్యి ఒక ఫ్యామిలీతో ఎండ్ అయ్యే ఒక ప్రేమ. సో నేను నా ఫ్యామిలీగా చేసుకుందాం అనుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక సెలబ్రేషను, మన పెళ్ళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని మనం ఒక ఫ్రెష్గా మన జీవితాన్ని స్టార్ట్ చేద్దాము. మనం అందరితోని మంచిగా ఉందాము, అలాగే మన ఇద్దరము సంతోషంగా ఉందాము, ఒక ఫౌండేషన్ అనేది ఏర్పరచుకుందాము, ఒక ఇల్లు కట్టుకుందాము. సో మన ఇద్దరము ప్లానింగ్ చేసుకొని మన జీవితాన్ని ముందుకి నడిపిద్దాం అన్నట్టుగా వాళ్ళు మీతో చాలా మంచిగా చెప్తున్నారు. మన ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుందాం మన ఫ్యూచర్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనము క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చూద్దాము. సో ఇందులో
లాస్ట్ టైం మళ్ళీ ఇది కూడా చెప్పారు. తాటికాయలు, ముంజికాయలు అవన్నీ కావు గానీ మేడం మిగతా అవన్నీ రిజనేట్ అయ్యాయని. ఏవండీ నాకు ఆ టైంలో ఏది కనిపిస్తే, ఏ షేప్ కనిపిస్తే, ఏ మెసేజ్ వస్తే అది చెప్తానండి. నేను అన్నీ ఏమంటారు సెన్సార్ చేసి లేదంటే ఒక స్క్రీన్ వేసి నేను చెప్పను. అక్కడ నాకేం కనిపిస్తే అక్కడ అది చెప్తాను. ఒక్కోసారి ఫన్నీగా ఉంటే మాత్రం నవ్వుకోండి అంతేగాని చెడ్డగా అనుకోవద్దండి. ఓకేనా? సరే స్టార్ట్ చేద్దాము. ఓకే. క్యాండిల్ ఫ్లేమ్‌ని చూడండి. చూసి మీకు మనసులో ఉండే కోరిక గానీ, మనసులో ఉండే వ్యక్తిని గానీ తలుచుకోండి. ఓకేనా? సో, అప్పుడు మీకు ఒక ఏమంటారు అనుసంధానం అవుతారు. ఈ రీడింగ్ ఎనర్జీతోని మీరు అనుసంధానం అవుతారు. సో, మీకిది రెజొనేట్ అవుతుంది. ఓకేనా? సరే చూద్దాము. మీ వ్యక్తి మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? మీ మనసులో ఉండే వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. చాలా ఫాస్ట్‌గా పడుతున్నాయంటే వాళ్ళు మీకు చాలా చెప్పాలనుకుంటున్నారు. ఓకే. ఒక ఫ్లవర్ అనేది కనబడతా ఉంది. సో, వాళ్ళు మేబీ మీకు ఒక ఫ్లవర్ గిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. ఫ్లవర్ బొకే ఇవ్వాలనుకుంటున్నారు. మేబీ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా! సో, దానికి మీకేమైనా ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి విష్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు. దెన్ నాకు ముత్యాల దండ కూడా కనిపిస్తా ఉంది. మేబీ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ మీకు ముత్యాలనేవి గిఫ్ట్ చేసుండొచ్చు. లేదంటే అవి ఇద్దాము అనేసైతే అనుకుంటున్నారు. ప్లస్ ట్రావెల్ చేసి వద్దామనుకుంటున్నారు. ఇది ఓవర్‌సీస్ కూడా అయ్యుండొచ్చండి కొంతమందికి. ఏంటంటే డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ అవ్వచ్చు. కొంతమంది షిప్‌లో రావచ్చు. కొంతమంది ఫ్లైట్‌లో రావచ్చు. సో, అలాగా ట్రావెల్ చేసి మీ దగ్గరికైతే వద్దాము అనుకుంటున్నారు. అదే మీతో చెప్పాలనుకుంటున్నారు. నేను త్వరలోనే నీ దగ్గరికి వస్తాను అనేసి. కొంతమందికేంటంటే గారెలు ఇష్టము. గారెలంటే ఏంటంటే అదే వడలు ఏమంటారు? వడలు, గారెలు అంటే మినపగారెలు. ఓకే. అట్లా ఎవరికైనా ఇష్టం ఉండుండొచ్చు. సో, వాళ్ళేంటంటే వచ్చి మేబీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర గానీ అవన్నీ తనకు నచ్చిన వంటలన్నీ వండించుకొని తినాలి అన్నట్టుగా కోరుకుంటున్నారు. అదే మీకు చెప్పాలనుకుంటున్నారు. గుడికి కూడా వెళ్ళాలనుకుంటున్నారండి. ఒక టెంపుల్ అయితే నాకు కనిపిస్తా ఉంది. ఒక ధ్వజస్తంభము, ఒక ఇది ఆరెంజ్ కలరు ఆహ్, ఇది జెండా ఓకే. కనిపిస్తా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ అదేమన్నా ఆంజనేయ స్వామి గుడి అయ్యుండొచ్చు. సింధూరం అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తా ఉంది. సో, అక్కడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అనేది కూడా అనుకుంటున్నారు. మీతో పాటు మేబీ మీరు అది కలిసే చోటు అయ్యుండొచ్చు. మీరు చాలా సార్లు ఆ గుడిలో కలిసి ఉండొచ్చు. సో, అది కూడా వాళ్ళు మీతో చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ అక్కడే కలుద్దాము, అదే ప్లేస్‌లో కలుద్దాము అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడేంటంటే ఎవరు ఎన్ని అనుకుంటే కూడా మనం అనేది ఒకే మాట మీద ఉండాలి అని మీతో చెప్తున్నారు. ఎవరు రకరకాల వాళ్ళు మీ ఫ్యామిలీ గానీ, వాళ్ళ ఫ్యామిలీ గానీ రకరకాలుగా చెప్తుండొచ్చు. సో, ఏమంటున్నారంటే సో, మనము మన మాట మీదే ఉండాలి. మనం వేరే వాళ్ళ మాటలనేది వినకూడదు. చెప్పుడు మాటలు విని ఆల్రెడీ మనము ఒకసారి దెబ్బతిన్నాము ఈ కనెక్షన్‌లో. ఇక ముందైనా సరే మనమిద్దరము ఒకే మాట మీద కలిసి ఉండాలి అనేదైతే వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే కలిసి కష్టపడి పని చేద్దాము ఒక టీమ్‌లాగా. అంటే ఏంటంటే ఒక అంటే మేబీ మీ ఇద్దరికీ కలిసి ఒక ఫ్రెండ్ ఏమైనా ఉండొచ్చు. సో, వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. సో, మీరు ఎలాగా పైకి ఎదగాలి, లేదంటే ఎటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోవాలి అనేదైతే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో, కష్టపడి పైకి మనం ఎదగాలి, మన డబ్బులు సంపాదించుకోవాలి. ఇక్కడ ఓవరాల్‌గా నాకు అనిపించేది ఏంటంటే ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సో, మీరు మీ ఫ్యూచర్ అనేది మీరే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడ వృషభ రాశి, కన్యా రాశి, మేషరాశి ఒక ఎలిఫెంట్ కూడా కనిపిస్తా ఉందండి. కుంభరాశి కూడా కనిపిస్తా ఉంది. మళ్ళా నాకు ధనస్సు రాశి కనిపిస్తా ఉంది. తులారాశి కనిపిస్తుంది. 8 నంబర్ 8, 3, 1, 4, 7, 30 కనబడుతుంది. కొంతమంది ఎవరైనా 30వ తారీఖున పుట్టింటారు. 30 లేదంటే మీరిద్దరు కలవటం కానీ. సో, ఈ నంబర్ కూడా కనిపిస్తా ఉంది నాకు. 24 కనిపిస్తుంది. 18 కనిపిస్తా ఉంది. ఓకే. లెటర్స్ వచ్చేసి ఎక్స్, వి, దెన్ ఈ, ఎం, టి, హెచ్, వై, ఎస్, యు, వి,
సో ఈ లెటర్స్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. పీ కూడా కనిపిస్తుంది. పీ, బి ఈ లెటర్స్ అనేది నాకు కనబడుతున్నాయి. కలర్స్ వచ్చేసి నాకు లైట్ పర్పుల్ కనిపిస్తూ ఉంది, స్కై బ్లూ కనిపిస్తుంది, వైట్, గ్రీన్, మళ్ళీ ఏంటంటే ఒక లైట్ లావెండర్ కలర్ అనొచ్చు, లేదంటే ఒక పింక్, బేబీ పింక్ కనిపిస్తూ ఉంది. సో మేబీ అది మీకు కానీ వారికి కానీ ఇష్టమైన కలర్ అయి ఉండొచ్చు. సో ఈ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో వాళ్ళు అంటే మీకేంటంటే ఒక మంచి అర్థం చేసుకోమని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నన్ను అర్థం చేసుకో, నువ్వు మనిద్దరం ఒక మాట మీద ఉంటే మన ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. మన ఇద్దరికీ చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మన ఇద్దరం కలిసి ముఖ్యంగా నాకు ఇల్లు కట్టుకోవాలనే ఎక్కువ అదే మాట వినిపిస్తుందండి. సో మేబీ ఎవరైనా మీరు మీ పార్ట్నరు కలిసి ఏమైనా ప్లాన్ చేసుకున్నారేమో, మనం ఇల్లు కట్టుకుందాము, మనం లోన్ పెడదాము, ఇల్లు కట్టుకుందాం అన్నట్టుగా ఏమైనా ప్లాన్ చేసుకున్నారేమో. అంటే కొంతమంది అయితే మొత్తం అంతా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. మనకి ఫస్ట్ వెంటనే పిల్లల్ని కందాము, ఒక బాబు అట్లా ఇట్లా అని ఏవో ప్లానింగ్ అయితే చేసుకున్నారు. సో మీరు ఎక్కడ వెకేషన్కి వెళ్ళాలనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీరు ఎక్కడికి వెకేషన్కి వెళ్ళాలి, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి, ఇట్లాంటి డిస్కషన్లు కూడా మీ మధ్య ఆల్రెడీ జరిగినట్టుగా నాకు కనిపిస్తుంది. లేదంటే ఈ వ్యక్తి అవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? సో ఎంతమందికి ఇది మీకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో వాళ్ళు మీకు ఏదైనా యెల్లో కలర్ గిఫ్ట్ అనేది తేవచ్చు. అది ఒక డ్రెస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక గోల్డ్ అవ్వచ్చు, లేదంటే ఒక యెల్లో కలర్ ఫ్లవర్స్ అవ్వచ్చు. సో ఏదో ఒకటి యెల్లో కలర్లో మీకు ఏదో ఒక గిఫ్ట్ తేవాలనేసి వాళ్ళైతే అనుకుంటున్నారు. ఆల్రెడీ కొని ఉండొచ్చు, లేదంటే మీకు అది తేవాలి, మీకు ఇవ్వాలి అనేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. సో మాటికి నాకు మేషరాశి వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే ఇందాక మనకి ఏరీస్ కార్డ్ వచ్చింది కదా, ద ఎంపరర్ కార్డ్ వచ్చింది కదా. సో మాటికి అదే నాకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఒక చాలా తెలివైన వారు, ఒక మ్యానిపులేటివ్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. ఒక మంచి చెస్ బాగా ఆడతారనుకుంటా అండి. సో నాకు ఇక్కడ ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఒక ఎలిఫెంట్ కనిపిస్తూ ఉంది, ఒక ఇది అనేసి. సో చెస్లో కూడా మనకు ఉంటుంది ఎలిఫెంట్. సో అదే ఆ ఏనుగుది అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో వీళ్ళు చెస్ బాగా ఆడుతూ ఉండొచ్చు. సో వీళ్ళ ప్లానింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ప్లానింగ్ మీకు చెప్పుంటారు ఆల్రెడీ. సో ఇంకా ఇప్పుడు కూడా చెప్తున్నారనమాట, నా ప్లానింగ్ ఇది, మనం ఇలాగ ఉందాము, దానికి నీ సపోర్ట్ అనేది నాకు కావాలి, మన ఇద్దరము మన ఎంపైర్ అనేది బిల్డ్ చేసుకుందాము, మనం ఇద్దరము కలిసి హ్యాపీగా మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, ఒక ఇల్లు కానీ, ఇవన్నీ మనకి మనమే కష్టపడి సంపాదించుకుందాము అన్నట్టుగా వాళ్ళైతే మీకు చెప్తున్నారు. మాటికి నాకు ఒక నెక్లెస్ అయితే కనబడతా ఉందండి, ఒక దండ అయితే కనబడతా ఉంది. అది బాగా కష్టపడ్డాము. మేబీ వాళ్ళు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ అయితేనే కూడా వాళ్ళు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిలాగా అనిపిస్తున్నారండి. సో వాళ్ళు చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు. వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి చాలా కష్టపడి వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు వాల్యూ అనేది తెలుసు. వాళ్ళు ఏమంటారంటే డబ్బులు అనేది వేస్ట్ చేయకూడదు, మనకు ఎంత అవసరమో అంత మనము ఖర్చు పెట్టుకోవాలి, అంతేగాని వృధా ఖర్చులు అనేది చేయకూడదు. మనం పైసా కూడబెట్టుకుంటేనే కనుక మనము మంచి స్థాయిలో ఉంటాము, మంచి రిచ్ పొజిషన్లో ఉంటాము అనేది వాళ్ళ యొక్క ఆలోచనగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్? ఓకే. సో వాళ్ళు యాక్చువల్లీ మీతో మేబీ ఒకవేళ మీ ఇద్దరికి మధ్య మనస్పర్ధలు వచ్చుండొచ్చు, లేదంటే భేదాభిప్రాయాలు వచ్చుండొచ్చు. వాళ్ళు ఏంటనుకుంటున్నారంటే మీ దగ్గరికి వచ్చి క్లారిటీ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక మనిషి తలపట్టు కూర్చున్నట్టుగా, ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ. సో వాళ్ళకి ఏదైనా ఒకవేళ మీ ఇద్దరి మధ్య జరిగి ఉంటే, ఒక గొడవ కానీ ఏదైనా సరే ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటే, దానికి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు, అదే ఆలోచిస్తున్నారు, పదే అదే ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్లోకి అదే వస్తుందన్నమాట. సో దానికి ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా వచ్చి నేను అంత తొందరగా నీ దగ్గర క్లారిటీ అనేది కోరుకుంటున్నాను, అసలు ఎందుకు ఇలా జరిగింది, లేదంటే వాళ్ళే మీకు ఏదైనా సంజాయిషి ఇవ్వాలనుకుంటే కూడా సంజాయిషి ఇవ్వచ్చు, కొంతమందికి సారీ అనేది చెప్పచ్చు.
కానీ ఈ వ్యక్తి అయితే మీ దగ్గర ఖచ్చితంగా రాబోతారండి. వాళ్ళ ఆలోచనలు అయితే పెళ్లి చేసుకుందామనే ఆలోచనలే ఉన్నాయి. ముందుకు వెళ్ళాలి, ఫ్యూచర్‌లో మనం ఇలా సెటిల్ అవుదాము అని ఆల్రెడీ మీకు చెప్పుంటారు. లేదంటే ఇప్పుడు నా ద్వారా మీతో చెప్పిస్తున్నారు. ఓకే. సో, ఆల్రెడీ గిన్నె అయితే నిండిపోయింది. సో, మనం చూద్దాం, ఇంకేదైనా మెసేజెస్ కనబడితే చెప్తాను. లేదంటే ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాం. ఓకేనా? ఆహ్ యాహ్! ఒక గ్రౌండ్ అనేది కనబడుతుంది. కొంతమంది మేబీ ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవటం గానీ, లేదంటే ఒక బైక్ డ్రైవింగ్ నేర్చుకోవటం గానీ చేస్తున్నారు. సో, మీ పర్సన్ ఏంటంటే నువ్వు కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలి, లేదంటే మనం కార్ కొనుక్కోవాలి అన్నట్టుగా కూడా వాళ్ళ ఆలోచనలున్నాయి. సో, ఒక గ్రౌండ్‌లో నేర్చుకోవడము, రౌండ్స్ వేయటం అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. సో, కొంతమందికి ఆల్రెడీ ఇప్పుడు అది చేస్తూ ఉండొచ్చు, లేదంటే అలా చేయాలి ఫ్యూచర్‌లో అనే ప్లానింగ్ ఉంది. సో, అది మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. హార్ట్ సింబల్ కనిపిస్తా ఉంది. సో, వాళ్ళ లవ్ అనేది మీకు ప్రపోజ్ చేసి చెప్పే అవకాశం ఉంది వాలంటైన్స్ డే రోజున. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈరోజు రీడింగ్ చాలా పాజిటివ్‌గా వచ్చింది. ఎందుకంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఎక్కడా కూడా ఒక నెగటివిటీ గానీ, ఓన్లీ అది పాస్ట్‌లో ఒక జరిగి ఉండొచ్చు ఏదో ఒక సంఘటన, ఏమంటారు, ఆర్గ్యుమెంట్ గాని. కానీ అది కూడా మీరు క్లియర్ చేసేసుకుంటారు. ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు ట్రావెల్ చేసి. సో, మీరు అది కూడా క్లియర్ చేసేసుకుంటారు. సో, దాని తర్వాత మీ లైఫ్ అనేది ఎలాగా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. మీరు అది ఫాలో అయిపోతే గనక మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. అది వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? సో, ఇదండి ఇవాల్టి క్యాండిల్ బాక్స్ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ నొక్కితే గనక ఆల్ అని నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో, మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.